నమస్తే. తెలంగాణలో మే 13వ తేదీన పూర్తి స్థాయిలో 17కు 17 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఎన్నికలు జరగడం జరిగింది. అంతేకాకుండా 4వ తేదీన అంటే ఇంకా కేవలం 3 రోజులలో ఫలితాలు వెలువడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి తాజా అయినటువంటి సర్వేలు, అంతేకాకుండా ఎన్నికలు అయినప్పటి నుండి ఇప్పటి వరకు చేసినటువంటి లేటెస్ట్ సర్వేలు అంతా కూడా కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఉన్నాయి. ఇక ఇంకొక పక్కన అన్ని సంబంధించినటువంటి చాలా పాపులర్ అయినటువంటి సంస్థలన్నీ ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, అక్కడ పార్టీ బలం పనిచేస్తుందా, వ్యక్తిగతమైనటువంటి చరిష్మా పనిచేసిందా అనేటువంటి దానిపైన పూర్తి స్థాయిలో చాలా సర్వేలు కూడా నిర్వహించడం జరిగింది. చాలా సర్వే సంస్థలు కూడా వాటిపైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలో ఒక పక్కన ఏకపక్షంగా అధికారాన్ని చేజెక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నటువంటి 14 సీట్లు గెలుచుకున్నటువంటి అవకాశం ఉంటుందా లేదా, మరో పక్కన బీజేపీ పార్టీ సైతం కూడా చెప్తా ఉన్నటువంటి అంశం తాము ఈసారి ఖచ్చితంగా 10 స్థానాల్లో బీజేపీ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి చెప్తా ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ సైతం మేము దర్దాపుగా 10కి పైన స్థానాలు గెలుచుకుంటామని చెప్పేసి ఆయన కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాడు. చూద్దాం మరి ఎవరి అభిప్రాయాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల తీరు, ఓటర్ల యొక్క సంబంధించినటువంటి నాడిని తెలుసుకునేటువంటి ప్రయత్నం మన తొలి వెలుగు సైతం కూడా చేయడం జరిగింది. నేరుగా జనాల్లోకి వెళ్ళడం జరిగింది, జనాల్ని అడగడం జరిగింది, ఏ పార్టీకి మీరు ఓటేశారని చెప్పేసి బాహాబాటంగా మనం అడగడం జరిగింది. ఇదే సందర్భంలో చాలా మంది కూడా వాళ్ళు మనతో షేర్ చేసుకోవడం జరిగింది, వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఎందుకు వాళ్ళకు ఓట్ వేయాల్సి వచ్చింది, ఎందుకు అభ్యర్థి కావాలని చెప్పేసి కోరుకుంటున్నా అన్నటువంటి దానిపైన స్పష్టత వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ప్రయత్నం కూడా మన తొలి వెలుగు టీం చేయడం జరిగింది. సుమారుగా ఎన్నికలు అయిపోయినటువంటి మరుసటి రోజు నుంచి గ్రామాల్లో తిరగడం జరిగింది. సామాన్యమైనటువంటి ప్రజల్ని, గొర్రెలు కాసుకున్నటువంటి వాళ్ళని కావచ్చు, మరోపక్కన పాలు అమ్ముకునేటువంటి వాళ్ళని కావచ్చు, కూరగాయల షాపు వారికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అతి సామాన్యమైనటువంటి వ్యక్తుల దగ్గరికి మన తొలి వెలుగు టీం వెళ్ళడం జరిగింది. లేటెస్ట్ గా మనం కూడా ఒక సర్వేని నిర్వహించడం జరిగింది. ఒకసారి మీకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో మేము చేసినటువంటి ఈ సర్వేలో ఖచ్చితంగా 100కు 100% ఇవే నిజమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఏదో చిన్న చిన్న దర్దాపుగా అరా ఒకటి కావచ్చేమో కానీ 2, 3 అయితే కాదు. మేము చేసినటువంటి ఈ సర్వేలో ఖచ్చితంగా కూడా ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మెదక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి స్థానంగా భావించి మెదక్లో కంచుకోటగా, బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఈ మెదక్లో మరి బీఆర్ఎస్ పార్టీ యొక్క గోడలు ఈసారి బద్దలు కారున్నాయా, అంతేకాకుండా అక్కడ కాషాయ జెండా ఎగురుతుందా, లేకపోతే అస్తం పార్టీ గెలుస్తుందా, దీనిపైన ఒకసారి వివరాలను కూడా, ఎందుకోసం అక్కడ ఆ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళ యొక్క బలం ఎంత, మరో పక్కన వాళ్ళ యొక్క బలగం ఎంత, పార్టీ బలం ఎంత, వ్యక్తిగతమైనటువంటి బలం ఎంత అన్నటువంటి దానిపైన ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికంటే ముందు మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ఇదే సంబంధించినటువంటి మెదక్ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని నేరుగా కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఒక నిమిషం పాటు జస్ట్ వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం జనాల్లోకి వెళ్ళామా లేదా, ప్రతి సంబంధించినటువంటి సెగ్మెంట్లో మనం పర్యటించడం జరిగింది. 13వ తారీఖు ఎలక్షన్స్ అయితే 14వ తారీఖు నుంచి మనం జనాల్లో ఉండడం జరిగింది, వాళ్ళని కలవడం జరిగింది. ఒక్కొక్క సంబంధించినటువంటి సెగ్మెంట్లలో సుమారుగా 500కు పైగా ఉన్నటువంటి షాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఏదైతే తెల్ల బట్టలు వేసుకున్నటువంటి వాళ్ళను, లేకపోతే పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు, మనం నేరుగా ప్రజలకు వెళ్ళడం జరిగింది, ఓటర్లను కలిసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళు వేసినటువంటి ఓటును కూడా చూపెట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు ఎవరికి వేసింది అన్నటువంటి దానిపైన ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మన తొలి వెలుగు టీం కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మన తొలి వెలుగు సంబంధించినటువంటి టీం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లను కూడా అడుగుదాం. ముందుగా మెదక్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ గురించి మనం చర్చించుకుంటున్నాం కాబట్టి మెదక్లో ఏ పార్టీ అభ్యర్థికి వాళ్ళు ఓట్లు వేసింది అన్నటువంటి ఒక ప్రజాభిప్రాయాన్ని ఒక నిమిషం పాటు వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటాను. ఇక్కడ ఫస్ట్ హాఫ్ లో నీలమ్మది అయితే అవకాశాలు ఎక్కువ,
ఎందుకంటే ఆయన బాబు చాలా మంచి వ్యక్తి, సమాజ సేవ వ్యక్తిగా చాలా చేస్తాడు. అందరిలాగా మన వెంకటరామ్ రెడ్డి అయితే వాళ్ళ మండల సాగర్ నిర్మించినప్పుడు భూమి దాంట్లో చాలా కుంభకోణం చేసిండు. అటువంటి వ్యక్తికి వ్యతిరేకంగానే ఓట్లు వేసిరు గట మాకు తెలుసు. ఇక రఘునందరావు ఉన్నాడు, ఆయన ఇక పోజులకే పోజిస్తాడు, కానీ చెప్పలేము లోపల ఆయనకు వేసా వెళ్ళడా దేవునికి తెలియదు అలాంటి. కానీ నీలమ్మ అంటే మంచి వ్యక్తి, సామాజిక సేవా కార్యకర్త. ఆయన పరంజయ నియోజకవర్గం కానీ ఇక్కడ కానీ ఆయన మంచిగా వ్యక్తి. అన్న ఇట్లా నాకు ఏదో కావాలంటే మంచి చేసేటప్పుడు ప్రతి టైంలో ఓడిపోయిన కోట్లు సంపాదించుకున్నాడు. ఉండదు కాదు, ఫ్రీ బస్ చేసి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఆటో నడవట్లేదు. ఇప్పుడు ఏది ఇక్కడ ఇప్పుడు టిఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ ఒకటి, ప్లస్ మళ్ళా ఇది బీజేపీ ఒకటి. ఈ రెండే ఉంటాయి. బీజేపీ ఒకటి ప్లస్ మళ్ళీ కాంగ్రెస్ ఒకటి. కాంగ్రెస్ నేను ఆల్రెడీ పుట్టుపూర్వం మా తాత ముత్తాత నుంచి మేము కాంగ్రెసే. మొదటి నుంచి కూడా మేము కాంగ్రెస్. నేను పుట్టక ముందు కూడా కాంగ్రెస్, మా తాత ముత్తాతల నుంచి కూడా. నీలమ్మది గెలుస్తున్నటువంటి ఓపెన్ 90% అయితే నీలమ్మది. ఎందుకంటే మా కులం కదా, మా కులపైన కదా, అది మెయిన్ పాయింట్. అది ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఏమన్నా కలుపుకుంది కానీ మా కులపైన కదా. మాకు ఇప్పుడు మా గుడికి మాకు 1,00,000 రూపాయలు ఇచ్చిండు మాకు. ఎందుకు అంత పక్కగా చెప్తా ఉన్నారు నీలమ్మది గెలుస్తారు? నీలమ్మకు కొంచెం టాప్ ఫాలోయింగ్స్, నీలమ్మదు చేసిన భారీ ఇక్కడ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎవరు గెలుస్తారని అనుకుంటా ఉన్నారు మీరు? ఏమో జర బీజేపీకి అయితే ఎక్కువ పర్సంటేజ్ పోయేటట్టున్నాయి. కొన్ని విలేజ్లు మధుకు ఎక్కువ పర్సంటేజ్. మీరేమనుకుంటా ఉన్నారు ఎవరు గెలుస్తారు? అయితే ఇక అయితే మధు లేకపోతే మన మోడీ క్యాండిడేట్. అంటే ఇట్లాంటి జస్ట్ మీకు దరిదాపుగా ఒక 43 నిమిషాలు 44 నిమిషాల పాటు కూడా కేవలం మెదక్ సంబంధించినటువంటి పబ్లిక్ యొక్క పల్స్ ని పబ్లిక్ యొక్క ఒపీనియన్ ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో భాగంగా మీకు ఎక్కడ చూడండి, ఖచ్చితంగా మనం ప్రజలకు వెళ్ళడం, వృద్ధుల దగ్గరికి వెళ్ళడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి పంచార్ కొట్ల దగ్గరికి వెళ్ళడం జరిగింది, పాన్ షాప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇట్లాంటి చాలా సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సామాన్యమైనటువంటి ప్రజల అభిప్రాయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి మన తెలుగు వెలుగు ఖచ్చితమైనటువంటి తీర్పు ఈ విధంగానే రేపు తీర్పు వెలువడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దీనికైతే 100% ఇదే రేపు నిజం కాబోతుంది అనేదిగా మేమైతే ఇచ్చేటువంటి సమాచారం ఖచ్చితంగా 100% అవుతుందని చెప్పేసి అయితే భావిస్తా ఉన్నాం. పక్కగా ఈసారి మొదటిసారిగా మనం ఈ యొక్క సర్వేను, లేటెస్ట్ అయినటువంటి సర్వేను మనం జనాల్లోకి వెళ్ళి మనం తెలుసుకోవడం జరిగింది. ఒక పక్కన చూద్దాం ఒకసారి మెదక్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే మెదక్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరనేది, అంతేకాకుండా అక్కడ పోలింగ్ శాతం ఎంత నమోదైంది అన్నటువంటి దానిపైన చూస్తే మెదక్ లో సుమారుగా 75%, 74.78, అంటే దరిదాపుగా 75% అక్కడ ఓట్లు పోల్ కావడం జరిగింది మెదక్లో. ఈ మెదక్లో చూసుకున్నట్టయితే అభ్యర్థులను కనుక చూసుకుంటే బీజేపీ పార్టీ రఘునందన్ రావు ఒక బలమైనటువంటి వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి, అడ్వకేటు దుబ్బాకల ఇంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వ్యక్తి కూడా. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఈసారి మెదక్లో బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఆయనలో బరిలోకి దిగితే కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో నీలమ్మదికి, అంటే ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి నీలమ్మదికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగిందంటే అక్కడ ముదిరాజు కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్లు సుమారుగా 3 లక్షలకు పైన ఓట్లు ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వల్ల యొక్క ఓట్లే అక్కడ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అక్కడ క్యాస్ట్ కు సంబంధించినటువంటి ఈక్వేషన్ ని బేస్ చేసుకొని అక్కడ నీలమ్మదికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక మెదక్ లో కలెక్టర్ గా పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డిని మరి బరిలోకి దించింది బీఆర్ఎస్ పార్టీ. మరి వీళ్ళ యొక్క చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి 7 సెగ్మెంట్లకు గాను ఇక్కడ ఉన్నటువంటి మెదక్లో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లు సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్. ఈ యొక్క 7 సెగ్మెంట్లలో 6 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. కేవలం ఒకే ఒక చోట కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కొడుకు రోహిత్ రెడ్డి అక్కడ
కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ నుంచి ఆయన గెలవడం జరిగింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక సీటు ఉన్నది. అంతేకాకుండా 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఇక్కడ బీజేపీ పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా లేడు. మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి పరంగా చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ నుంచి బలమైనటువంటి అభ్యర్థి అంటే ఒక పక్కన నీలం మధు ఇప్పటివరకు అయితే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అడుగుపెట్టినటువంటి చరిత్ర లేదు. మొన్న ఏదైతే నామినేటెడ్ పోస్ట్ లో భాగంగా అక్కడ ఎమ్మెల్సీగా ఒకసారి వెంకటరామరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే కొంత రాజకీయంగా చూసుకున్నట్టయితే అనుభవం ఉన్నటువంటి నేత అక్కడ రఘునందన్ రావు అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చినట్టయితే ఒకవేళ చూసినట్టయితే ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా విజయం సాధించడం జరిగింది. ఇదే సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆలయ నరేంద్ర కావచ్చు, విజయశాంతి కావచ్చు, కేసీఆర్ అంటే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులంతా కూడా ఇక్కడ విజయం సాధించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి. తెలంగాణ ఉద్యమంలో సైతం కూడా మెదక్ సంబంధించినటువంటి పార్లమెంట్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో మరి 2014లో కేసీఆర్ ఇక్కడి నుంచే ఈ మెదక్ నుంచే గెలవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, మరో పక్కన ఇప్పుడున్నటువంటి ఏదైతే గతం నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క అవార్డే నడుస్తా ఉన్నది. ఇక ఇక్కడ మనం చూసుకుంటే సిద్దిపేట నుంచి ముఖ్యమైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేత ఎమ్మెల్యే హరీష్ రావు ఇక్కడ ఎమ్మెల్యే సిద్దిపేటలో, మరో పక్కన గజ్వేల్లో కేసీఆర్ మామ అల్లుళ్ళు ఇదే సంబంధించిన మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే వాళ్ళ యొక్క నియోజకవర్గాలు ఉండడం, వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు కలిసి ప్రాతినిధ్యం వహించడం. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 2 కీలకమైనటువంటి నేతలు ఇదే పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కాన్స్టిట్యున్సీని ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ ని కేసీఆర్ హరీష్ రావు ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది, చాలా ప్రచారం చేయడం జరిగింది. అంతేకాకుండా బీజేపీ సైతం కూడా ఇదే సంబంధించిన మెదక్ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం జరిగింది. అమిత్ షా ఇక్కడ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. ఇంకొక పక్కన రేవంత్ రెడ్డి సైతం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఇక్కడ గెలవాలన్నటువంటి ఆకాంక్షతోటి ఆయన కూడా ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది. ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ వాళ్ళ యొక్క బలాలు కనుక చూసుకున్నట్టయితే సిద్దిపేట గజ్వేల్ దుబ్బాక ఈ 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ గా అక్కడ పోటీ ఉంది. 1, 2 ప్లేస్లో ఈ 3 సిద్దిపేట గజ్వేల్ దుబ్బాకలో ఖచ్చితంగా కూడా అక్కడ కొంత టిఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉండబోతా ఉన్నది ఈ యొక్క 3 నియోజకవర్గాల్లో. ఇక మిగతా ఉన్నటువంటి 4 నియోజకవర్గాలను కనుక చూసుకుంటే మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరువు ఈ 4 సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకే సుమారుగా 65% ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపే పడ్డట్టుగా అక్కడ ఉన్నటువంటి ఓటర్ల యొక్క నాడిని కనుక మనం పరిశీలించినట్టయితే తెలుస్తా ఉంది. ఏకపక్షంగా అంటే పటాన్ చెరువు చాలా పెద్ద సంబంధించినటువంటి నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు యొక్క హవా కనిపించింది. అక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా 2వ ప్లేస్లో బీజేపీ, 1వ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నీలం మధే ఉన్నాడు. అయితే ఈ అన్నిటి కనుక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క మెదకులో ప్రజెంట్ ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కి, కాబట్టి సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ కైవసం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా పనిచేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 3వ ప్లేస్కే పడిపోతా ఉన్నది. మరి మొదటి ప్లేస్ ఎవరిది? ఇది చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఇక్కడ ఫైట్ చాలా రకాలైనటువంటి బెట్టింగ్లు కూడా ఈ సంబంధించినటువంటి నియోజకవర్గం పైన చాలా బెట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎవరు గెలుస్తారన్నటువంటిది 50-50 ఛాన్సెస్ అని చెప్తా ఉన్నారు. కానీ ఈ యొక్క మెదక్లో 50-50 ఛాన్సెస్ కాదు, పూర్తి స్థాయిలో ఏకపక్షంగా జరిగినట్టుగా మనం జరిపినటువంటి సర్వేలో తేటతెల్లమైంది. 15,36,000 మంది ఈ యొక్క ఓట్లు ఆడుంటే 75% ఇక్కడ ఓట్లు నమోదు కావడం జరిగింది. పోలింగ్ శాతం 75%. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు, మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే
బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావుతో పాటు మరో పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నీలం మధు. ఈ ఇద్దరి మధ్యలో చాలా వరకు కూడా పోటీ ఇద్దరి మధ్యలో జరిగింది బాగా. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారన్నటువంటి ఉత్కంఠ కూడా అందరిలో ఉంది. అది 4వ తారీఖు ఫలితాలు విడుదలైన తర్వాత మన అందరికి తెలుస్తాయి. కానీ దీంట్లో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్ల పర్సెంట్ ఎక్కువగా ఉన్నటువంటి నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ మెదక్లో గెలవబోతా ఉంది. మనకున్నటువంటి సమాచారం కావచ్చు, మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల నాడిని కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క మెదక్ ఖచ్చితంగా కూడా నీలం మధు కాంగ్రెస్ ఇది రాసి పెట్టుకొని ఖచ్చితంగా 100% మెదక్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. వెంకట్రామరెడ్డి 3వ స్థానానికి, 2వ ప్లేస్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఉండబోతా ఉన్నాడు. ఈ యొక్క సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్, మెదక్లో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడడం జరిగింది. 3 ఉన్నటువంటి దుబ్బాక కావచ్చు, సిద్దిపేట కావచ్చు, మరో పక్కన గజ్వేల్, ఈ 3 నియోజకవర్గాల్లో కొంత టీఆర్ఎస్ పార్టీ యొక్క అవా నడిచినప్పటికీ అక్కడ 3వ ప్లేస్కే అక్కడ కలెక్టర్గా పనిచేసి ఇప్పుడు బరిలో ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి నిలవబోతా ఉన్నాడు. కాబట్టి మెదక్లో గెలిచేటువంటి పార్టీ, గెలిచేటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మెదక్లో పూర్తి స్థాయిలో దీనిపైన ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక ఇంకొక పక్కన సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్థానం ఏదైతే ఉందో ఒకసారి చూద్దాం. మెదక్లో మనం ఇప్పుడు ఇచ్చినట్టుగా నీలం మధు ముదిరాజు గెలిస్తే ఇక ఇంకొక పక్కన ఉన్నటువంటి ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ సంబంధించిన ఈ 3 పోటీ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈయన గెలిచేటువంటి అవకాశం అయితే 100% కనబడతా ఉన్నది. నీలం మధు ముదిరాజు పక్కకు గెలుస్తాడన్నటువంటి అదైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా అదే భావించడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈయన గెలిచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇక మరో పక్కన సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ ఫైట్ మహబూబ్ నగర్ సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ఖచ్చితంగా కూడా ఇక్కడ కూడా కీలకమైనటువంటి ఫైట్ జరగడం జరిగింది. మహబూబ్ నగర్ లో సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి 14,18,000 మంది ఈ ఓటర్లు ఈ యొక్క మహబూబ్ నగర్ లో ఉండడం జరిగింది. ఇక్కడ పర్సెంటేజ్ కనుక ఓట్ల పర్సెంటేజ్ని, పోలింగ్ శాతం కనుక మనం కనుక చూసినట్టయితే సుమారుగా 72%, అంటే 71.54% ఈ సంబంధించినటువంటి మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ పోలింగ్ జరిగింది. ఇక్కడ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానం, అక్కడ ఉన్నటువంటి మన్నే శ్రీనివాసరెడ్డి అది సిట్టింగ్ ఎంపీ. ఇక మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి డికేఆర్న కీలకమైనటువంటి బీజేపీ పార్టీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తా ఉన్నది. మరో పక్కన వంశీచంద్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మొదటి అభ్యర్థిని ఎవరైనా ప్రకటించిందంటే అది కూడా రేవంత్ రెడ్డి తన నోటితోటి, అంటే టికెట్ల అనౌన్స్మెంట్ లో మొదటిగా ప్రకటించినటువంటి వ్యక్తి పేరు వంశీచంద్రెడ్డి. వంశీచంద్రెడ్డి పైన గంపడంత ఆశలు పెట్టుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా గెలుస్తాడన్నటువంటి ఓ నమ్మకాన్ని రేవంత్ రెడ్డి పెట్టుకొని ముందుగానే వంశీచంద్రెడ్డి యొక్క పేరును అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఒకసారి కనుక ఇక్కడ బలాబలాలు చూస్తే మాత్రం చల్లా వంశీచంద్రెడ్డికి అక్కడ సౌమ్యుడిగా పేరుంది, మంచి వ్యక్తిగా అక్కడ పేరున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేయడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ సంబంధించినటువంటి 7 సెగ్మెంట్లు 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో చూసుకున్నట్లయితే ఉంటే కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్నగర్ ఈ 7 సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాల్లో 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారే ఉండడం ఇక్కడ వంశీచంద్రెడ్డికి కాస్త కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కూడా కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి ఇది కంచుకోట, మహబూబ్ నగర్ కంచుకోట కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క మామ ఎవరైతే ఉన్నారో జైపాల్ రెడ్డి సుమారుగా 2 సార్లు కూడా ఇక్కడ ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 2009లో ఇక్కడ కేసీఆర్ సైతం కూడా పోటీ చేయడం జరిగింది మహబూబ్ నగర్ నుంచి.
2009లో ఆయన విజయం కూడా సాధించినటువంటి నేపథ్యం. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మనం కనుక ముందు నుంచి చూసుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క బలమే ఈ యొక్క మహబూబ్ నగర్లో ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి బలం, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు సైతం పూర్తి స్థాయిలో 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళే. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇదే సంబంధించినటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తితో పాటు ఇదే సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఆయన యొక్క కొడంగల్ యొక్క అసెంబ్లీ స్థానం కూడా ఇదే పార్లమెంట్ పైన ఉన్నది. ఒక పక్కన 7 కోట్లు తీసుకొచ్చుకున్నాడు వంశీచంద్రెడ్డిని, ఆయన యొక్క సంబంధించినటువంటి జిల్లా, ముఖ్యమంత్రి యొక్క జిల్లా, ఆ పార్టీకి సంబంధించినటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండడం కొంత కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరో పక్కన బలమైనటువంటి మహిళా నేతగా పేరున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో దేశంలో మోడీ 3వ ప్రధానమంత్రి అయితే పక్కగా ఆయన యొక్క క్యాబినెట్లో మంత్రిగా ఒక మహిళకి తెలంగాణలో అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీజేపీ పార్టీ భావిస్తూ ఉన్నది. కాబట్టి ఈసారి ఎన్నికని ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది డీకే అరుణ. అంతే ఛాలెంజ్గా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఎదుర్కోగలటువంటి సత్తా నాకుంది అని చెప్పేసి ప్రతి స్టేజ్లో చెప్తా ఉంది. ఒక మహిళైనటువంటి నా పైన రేవంత్ రెడ్డి పగబడతా ఉన్నాడని చెప్పడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా రేవంత్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి డీకే అరుణకి ఇద్దరి మధ్యలో మొదటి నుంచి కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమైనటువంటి తీరుగానే వీళ్ళిద్దరి మధ్యలో వర్గపోరు ఉంటుంది. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి వర్సెస్ డీకే అరుణ వీళ్ళిద్దరి మధ్యనే పోటీగానే చూడాలి ఇక్కడ. ఎందుకంటే 8 సార్లు ఇదే పార్లమెంట్ మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో 8 సార్లు ప్రచారం చేయడం జరిగింది. వంశీచంద్రెడ్డి ఆయనకు ఓటేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అభ్యర్థించినటువంటి పరిస్థితి. పదే ఇక్కడ ఓటమిని అంగీకరించే ఇలా ఓడిపోతామన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఇక్కడికి 8 సార్లు వస్తుండు, నన్ను ఒక మహిళనైనటువంటి నన్ను ఓడించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉందని చెప్పేసి ఆమె కన్నీరు పెట్టినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయినటువంటి నేత డీకే అరుణ, బీజేపీ పార్టీ కూడా గంపెడంతా ఆశలు పెట్టుకున్నటువంటి స్థానం మహబూబ్ నగర్. మరి మహబూబ్ నగర్లో కాషాయ జెండా ఎగేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఒకసారి చూడాలి. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క పార్లమెంట్ సంబంధించినటువంటి సెగ్మెంట్లో బీజేపీ పార్టీకి అంత ఆదరణ కనిపించట్లేదు. బీజేపీ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కావడంతో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి డీకే అరుణ 2వ స్థానంలో ఉండబోతా ఉన్నది. 2వ స్థానంలో ఉండిపోతుంది. ఇది రాసి పెట్టుకోరి, జరిగేది కూడా ఇదే. 2వ స్థానంలో ఉండబోతుంది డీకే అరుణ. మరి మొదటి ప్లేస్లో ఎవరు ఉంటారు? మన్నె శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎంపీ, మరో పక్కన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా పోటీ ఉంటుందా? అసలు మొదటి స్థానంలో ఎవరు ఉంటారు? ఇలా జరిగినటువంటి పోలింగ్ సరళి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఓట్లేసినటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయం మేరకు, మరో పక్కన రాజకీయ పరంగా అసెంబ్లీ సెగ్మెంట్ల పరంగా మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈసారి ఇదే మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి ఎవరైతే మొదటిగా అనౌన్స్మెంట్ చేసినటువంటి పేరు చల్లా వంశీచంద్రెడ్డి ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాడు. 100% రాసి పెట్టుకుర్రి, చల్లా వంశీచంద్రెడ్డి గెలవబోతా ఉన్నాడు. పోటీ ఇచ్చింది, గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. గట్టి పోటీ ఇక్కడ డీకే అరుణ ఇవ్వడం జరిగింది. డీకే అరుణ 2వ స్థానంలో ఉంటే మొదటిగా గెలిచేటువంటి వ్యక్తి వంశీచంద్రెడ్డి. వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ అయినటువంటి పోటీ ఉంది. ఏమైనప్పటికీ కూడా టఫ్ అంటే 50-50% అని మనం చెప్పలేం. ఖచ్చితంగా కూడా ఎడ్జిలో వంశీచంద్రెడ్డి ఉంటాడు, వంశీచంద్రెడ్డి గెలుస్తాడు. ఇది మన తొలి వెలుగు. మనం అక్కడ ఉన్నటువంటి ఓటరు నాడిని, ఆడ జరిగినటువంటి పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత చెప్పేటువంటి అభిప్రాయం. ఖచ్చితంగా కూడా ఇలా చల్లా వంశీచంద్రెడ్డి కాంగ్రెస్ ఏదో కాంగ్రెస్కి అనుకూలమనో లేకపోతే బీజేపీకి ఎగెనిస్ట్ అనో ఇది కాదు కదా. మెదక్లేమో ఈయన గెలిస్తే నీలమ్మదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మహబూబ్ నగర్ ఇక్కడ ఈ 2 స్థానాల పైన బీజేపీ పార్టీ
చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఈ రెండింటిని కూడా వాళ్ళ లెక్కలో వేసుకోవడం జరిగింది. అంటే ఈ రెండింటిని లెక్కలో వేసుకొని వాళ్ళు 8 నుంచి 10 స్థానాలు వస్తాయని చెప్పేసి ఈ 2 సీట్ల పైన పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టుకోవడం జరిగింది. ఒక పక్కన బీజేపీ పార్టీ అధినాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం సైతం ఇక్కడ గంపెడ ఆశలు పెట్టుకున్నటువంటి ఈ 2 స్థానాల్లో నీలం మధు కావచ్చు, వంశీచంద్రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, డికే అరుణ, రఘునందన్ రావు ఈ ఇద్దరు కూడా బీజేపీ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. కానీ గెలిచేటువంటి పోటీలో వాళ్ళు లేరన్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఎవరికి జోకో లేకపోతే ఎవరికో భజన చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. జరుగుతుంది అనేది ఒకసారి మీరు ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు పక్కగా మేము చేసినటువంటి సర్వే ఇదే నిజం అని చెప్పేసి మీరు కూడా నమ్ముతారు. మేమేదో ఈ చేసినటువంటి సర్వేకు కాంగ్రెస్ పార్టీనో బీజేపీ బీఆర్ఎస్ దేనికైతే మనం లొంగిపోయి ఇక్కడ కూడా పనిచేయం. మనం ప్రజల్లో ఉంటాం, ప్రజా అభిప్రాయం మేరకు మాత్రమే పనిచేస్తాం. ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు దానిపైన చర్చిస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నీలం మధు, వంశీచంద్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, వంశీచంద్రెడ్డి ఏమో మహబూబ్ నగర్ నుంచి, నీలం మధు మెదక్ నుంచి ఈ ఇద్దరు గెలబోతా ఉన్నారు. ఇక ఇంకొక పక్కన మూడో సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే మన అందరికీ తెలిసినటువంటి అంశమే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్. మరి మల్కాజ్గిరిలో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది? తక్కువ మీరు చెప్పేటువంటి అంశం ఈటల రాజేందర్ గెలుస్తాడు కదా అక్కడ. ఇంకా ఈటల రాజేందర్ సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ బాగా ప్రచారం చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీకి ఏముంటుంది అక్కడ అనేటువంటి అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేయొచ్చు. అయితే దీన్ని చూసుకున్నట్టయితే నేను కూడా చెప్పేది అదే, మల్కాజ్గిరిలో వాస్తవంగా కూడా అక్కడ ఈటల రాజేందర్ గెలవబోతా ఉన్నాడు. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలవబోతా ఉన్నాడు. ఎందుకు అంటే అక్కడ జరిగినటువంటి కొంత పోలింగ్ శాతాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే 50.12% పోలింగ్ శాతం నమోదైంది. అయితే ఇక్కడే కొంత తేడా కొట్టినట్టుగా కొంతమంది దానిపైన అంచనా వేయడం జరిగింది. అంటే ఆడున్నటువంటి సెటిలర్లు అంతా ఎక్కడికి ఆంధ్రాలో ఎన్నికలు ఉండడంతో ఆంధ్రాకి వెళ్ళిపోయినారు. ఆ సెటిలర్లు వెళ్ళకపోతే ఇక్కడ ఈటల రాజేందర్ ఈజీగా గెలిచిటోడే ఇప్పుడు ఓడిపోతారు కావచ్చు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదేం కాదు, అక్కడ ఖచ్చితంగా కూడా మల్కాజ్గిరిలో మొదటిగా బీజేపీ పార్టీ గెలిచేటువంటి సీటు ఎక్కడంటే తక్కువ ఎవరిని అడిగినా కానీ చెప్పేటువంటి సీటు మల్కాజ్గిరి. కానీ పోలింగ్ జరిగినటువంటి తీరు, పోలింగ్ శాతం నమోదైనటువంటి తీరును కనుక చూస్తే కొంత ఆందోళన కనిపించింది. కానీ మళ్ళీ ఒకసారి మనం జనాల్లోకి వెళ్ళి మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లను కలిసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మల్కాజ్గిరిలో 100% ఈటల రాజేందర్ గెలవబోతా ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళని కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఈ ముగ్గురు కూడా బరిలో దిగడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి దిగితే బరిలోకి ఇక్కడ ఉన్నటువంటి ఇదే సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం 7 సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ యొక్క 7 గెలుచుకున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీల యొక్క అవారే నడిచింది. అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ, ఇక బీఆర్ఎస్ లేకపోతే ప్రాంతీయ పార్టీల అవాలు నడిచినట్టుగా కనపడలేదు. మోడీ యొక్క హవా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండడం, ఈ 2 పార్టీల మధ్యలో కూడా తీవ్రమైనటువంటి పోటీ ప్రతి ఒక్క సెగ్మెంట్లో జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మల్కాజ్గిరిలో సైతం కూడా 3వ ప్లేస్లో రాగిడి లక్ష్మారెడ్డి, అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు కూడా ఉన్నప్పటికీ కూడా మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి రాగిడి లక్ష్మారెడ్డి 3వ స్థానానికి పరిమితం అయిపోతా ఉన్నాడు. ఇక్కడ కనుక ఓటింగ్ సరళింగ్ కనుక మనం చూసుకున్నట్టయితే సుమారుగా 50% పోలింగ్ నమోదైతే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను మనం చూసుకోవాలి. ఇక్కడ కనుక ఓటర్ల సంఖ్యను కనుక చూసుకుంటే 31 లక్ష ఓట్లు అంటే దేశంలో అతిపెద్దదైనటువంటి పార్లమెంట్ సెగ్మెంటు ఈ యొక్క మల్కాజ్గిరి. ఇక్కడ ఉన్నటువంటి ఈ మల్కాజ్గిరిలో అతిపెద్దదైనటువంటి ఈ మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ బరిలోకి దిగడం, మరో పక్కన 31 లక్షల మంది ఉన్నటువంటి ఈ ఓటర్లలో అంటే 31 లక్షలు అంటే 50% నమోదైందంటే దాదాపుగా 15 లక్షలకు పైన ఉన్నటువంటి ఓట్లు ఆడ పోలింగ్ జరగడం జరిగింది. కొన్ని నియోజకవర్గాల్లో కనుక మనం చూసుకున్నట్టయితే కేవలం 14 లక్షలు 15 లక్షలు మాత్రమే ఉంటారు. దాంట్లో పోలింగ్ శాతం కనుక 70-75% పోలింగ్ అయినప్పుడు కూడా 10 లక్షలు 11 లక్షలు ఏమో పోల్ అవుతాయి. కానీ ఇక్కడ 15 లక్షలకు పైన ఓట్లు కూడా పోలైంది. కాబట్టి ఇక్కడ పోలి అయినటువంటి ఓట్ల శాతం 50% అయినప్పటికీ
ఉన్నటువంటి 31 లక్షల్లో మనం డివైడ్ చేసుకుంటే ఖచ్చితంగా 15 లక్షల పైన ఓట్లు నమోదైనాయి కాబట్టి అది ఈటల రాజేందర్కి 100% కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మరి 2009లో ఒకసారి విజయం సాధించడం జరిగింది. 2014లో టీడీపీ నుంచి మల్లారెడ్డి విజయం సాధించడం జరిగింది. మరో పక్కన 2019లో రేవంత్ రెడ్డి విజయం సాధించి ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీగా పోటీ చేసి ఇదే సంబంధించినటువంటి మల్కాజ్గిరిలో ఆయన గెలవడం జరిగింది. మల్కాజ్గిరిలో గెలవకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఆయన కాకపోవేమో. ఎందుకంటే రాజకీయంగా మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గెలవడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గెలవడం సిట్టింగ్ అయినటువంటి ఎంపీ స్థానం ఆయనకు దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ని రేవంత్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయనే గెలిచినటువంటి స్థానం, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండడం, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కావడంతో ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఇక్కడ సునీత మహేందర్ రెడ్డిని గెలిపించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అభ్యర్థి యొక్క వీక్తో బలమైనటువంటి అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా బలమైనటువంటి అభ్యర్థి ఈటల రాజేందర్, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా బలమైనటువంటి అభ్యర్థి ముదిరాజు కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి, బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ ఇద్దరు రేట్ల మధ్యలో ఒక బీసీ సంబంధించినటువంటి ఇది కూడా బీసీ ఈక్వేషన్ అనేది ఇక్కడ కూడా పనిచేయబోతా ఉంది. రేపు ఈటల రాజేందర్ సంబంధించినటువంటి దాంట్లో సునీత మహేందర్ రెడ్డిని చేవెల నుంచి పోటీ చేయాలని చెప్పేసి భావించినప్పటికీ కొన్ని సమీకరణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి చిట్ట చివరికి తీసుకొచ్చి ఇక్కడ మరి ఓడిపోయేటువంటి స్థానమే ఇక్కడ 2వ స్థానంలో ఉండేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మొదటి స్థానంలో ఖచ్చితంగా ఈటల రాజేందర్ ఈసారి గెలవబోతా ఉన్నాడు. అభ్యర్థి యొక్క వీకు మరో పక్కన ఆయన యొక్క స్ట్రెంత్ తోటి ఎవరైతే మనం చెప్పుకున్నటువంటి ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాడు. ఇక ఇంకొక పక్కన సికింద్రాబాద్ విషయానికి వద్దాం. ఇక సికింద్రాబాద్ విషయానికి వచ్చినట్టయితే చాలా సమీకరణాలు ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు, ఒక పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి. ఈ ఇద్దరు అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలు. ఒకరేమో ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఒకరేమో సికింద్రాబాద్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ ముగ్గురు కూడా ప్రజాదరణ పొంది గెలిచినటువంటి నేతలు. వీళ్ళంతా ప్రజెంట్ వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు, ఈయన మంత్రి. మరి ఇక్కడ ఏ విధంగా ఉండబోతా ఉన్నది, ఇక్కడ పోటీ ఏ విధంగా ఉండబోతా ఉన్నది? గతంలో చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని వీక్ అయినటువంటి అభ్యర్థిని పోటీ చేపించి కిషన్ రెడ్డి యొక్క విజయానికి సహకరించింది బీఆర్ఎస్ పార్టీ అన్నటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు ఈ రెండు పార్టీలు సైతం కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన బీజేపీ పార్టీ, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీల యొక్క అభ్యర్థులు వీక్ అయినటువంటి క్యాండిడేట్లను పెట్టలే, బలమైనటువంటి క్యాండిడేట్లను పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగింది? దీనివల్ల లాభం ఏంటి అంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా ఎవరి ఓట్లు వాళ్ళకు పడ్డప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే సికింద్రాబాద్ సంబంధించినటువంటి దాంట్లో సెటిలర్లు వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి కావాలనుకున్నా కానీ దేశంలో కావాలని చెప్పేసి ఎవరు కూడా అనుకోలేదన్నటువంటి భావన సికింద్రాబాద్ ప్రజలంతా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరో పక్కన ఇక్కడ దానం నాగేందర్ ఈయన కాకుండా వేరే వ్యక్తి కనుక ఇచ్చినట్టు ఉంటే ఈ దానం నాగేందర్ ఎందుకు రావాలి? దానం నాగేందర్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇన్ని రోజులు జెండా మోసినటువంటి వ్యక్తులకు ఇవ్వకుండా దానం నాగేందర్కి ఇస్తే మేమెట్లా ఇస్తామే ఓట్లు అన్నటువంటి అభిప్రాయంతో, కోపంతో దానం నాగేందర్కు పడేటువంటి కాంగ్రెస్ పార్టీకి పడేటువంటి ఓట్లన్నీ డైవర్ట్ అయ్యి ఇక్కడ కిషన్ రెడ్డికే పడ్డాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు ఇటే మళ్ళడానికి కారణం ఏంటిది? బీజేపీకి మరి బీఆర్ఎస్కి మళ్ళొచ్చు కదా అని చెప్పి కొంత డౌట్ వస్తుంది. కానీ ఇప్పటికి కూడా కేసీఆర్ పైన, కేసీఆర్ యొక్క ప్రభుత్వ తీరు, గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వ తీరు కానీ ఆయన చేసినటువంటి వ్యవహారాలతో ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ మీద చాలా మండుతా ఉన్నారు తెలంగాణ సమాజం అంతా. వ్యక్తిగతంగా పద్మనాభం గౌడ్ చాలా మంచోడు, కాదనట్లేం.
కానీ ఓట్ల కాడికి వచ్చినట్టు ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లన్నీ కిషన్ రెడ్డి వైపు నడిచినట్టుగా తెలుస్తా ఉన్నది. కాబట్టి ఈసారి సికింద్రాబాద్లో మళ్ళీ ఒకసారి కిషన్ రెడ్డి 100% గెలవబోతా ఉన్నాడు అన్నటువంటిది చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ కనుక అసెంబ్లీ స్థానాలు కనుక మనం చూసుకున్నట్టు ఉంటే 7 అసెంబ్లీకి సంబంధించినటువంటి సెగ్మెంట్లో మొత్తం ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. కేవలం నాంపల్లికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ మాత్రమే కేవలం నాంపల్లి ఎమ్మెల్యే. మిగతా ఉన్నటువంటి 6 సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు ఉన్నప్పటికీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ గెలిచేటువంటి పరిస్థితి అయితే పద్మరావు గౌడ్కి అయితే లేదు. ఇక్కడ 3వ స్థానానికి మాత్రమే దానం నాగేందర్ పడిపోతా ఉన్నాడు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 3వ స్థానంలో, 2వ స్థానంలో పద్మరావు గౌడ్ మరి కొంత పోటీ ఇచ్చినట్టుగా కనబడతా ఉన్నది కిషన్ రెడ్డికి. కానీ గెలిచేటువంటి పోటీ అయితే కాదు. ఇక్కడ కిషన్ రెడ్డి ఖచ్చితంగా మరొకసారి గెలవబోతా ఉన్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కిషన్ రెడ్డి ఇప్పటి వరకు మనం చర్చించుకున్నటువంటి ఈ సంబంధించినటువంటి దాంట్లో నీలం మధు ముదిరాజ్, వంశీ చంద్రెడ్డి కాంగ్రెస్, వీళ్ళంతా రెండేమో కాంగ్రెస్ పార్టీ, మెదక్ మహబూబ్ నగర్ ఏమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఖాతాలో వేసుకుంటే బీజేపీ పార్టీ ఏమో మల్కాజ్గిరి సికింద్రాబాద్ని వాళ్ళ ఖాతాలో వేసుకోబోతా ఉన్నాయి. ఈ యొక్క 4 సెగ్మెంట్లు కనుక చూసుకున్నట్టయితే జరిగేటువంటిది ఖచ్చితంగా ఇదే. ఇక మరి మిగతా ఉన్నటువంటి 13 సెగ్మెంట్లకు సంబంధించిన 13 సెగ్మెంట్లు ఒకసారి చర్చించుకున్నటువంటి ప్రయత్నం అనేది సంబంధించినటువంటి మనం ఉన్నటువంటి తెలిసినటువంటి విషయమే. చాలా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. ఎంఐఎం పార్టీతో అక్కడ ఉన్నటువంటి మాధవీలత బీజేపీ పార్టీ అభ్యర్థి చాలా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఈసారి హైదరాబాద్ని ఖచ్చితంగా బీజేపీ పార్టీ వాళ్ళ ఖాతాలో వేసుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధమైనటువంటి ఒక టఫ్ అయినటువంటి ఫైట్ ఇవ్వడం జరిగింది. కానీ గెలుపు ముంగిట్లోనే ఆమె ఆగిపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎంఐఎం గెలుస్తుంది. ఇక మిగతా ఉన్నటువంటి 12 సెగ్మెంట్ల పరిస్థితి ఏంటిది? ఈ 12 సెగ్మెంట్లు కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దాని తర్వాత మనం ఈ సికింద్రాబాద్ తర్వాత ఒకసారి వరంగల్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పుకోవచ్చు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు? ఇక్కడ ఆరూర్ రమేష్ టీఆర్ఎస్ పార్టీ నుంచే టికెట్ రాకపోయేసరికి అలిగి బయటకు వచ్చి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. కడియం కావ్యకుడు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చినందుకు ఆమె బయటకు వచ్చి నేను చేయలేను, మరి నా వల్ల కాదుగా అది కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకునే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది. ఇక ఇక్కడ ఉన్నటువంటి సుధీర్ కుమార్ ఏమో ఆయన జడ్పీ చైర్పర్సన్ గా హన్మకొండ జడ్పీ చైర్పర్సన్ గా పనిచేస్తా ఉన్నారు. ఈ ముగ్గురు సైతం కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులైనప్పటికీ టికెట్ రాకపోవడంతో వివిధ పార్టీలకు వెళ్ళి పోటీ చేసి ప్రత్యర్థులుగా మారినటువంటి నేపథ్యం. మరి ఇక్కడ ఏ విధంగా ఉండబోతా ఉన్నది? వరంగల్లో అత్యంత కీలకమైనటువంటి 15 లక్షలకు ఓట్లకు పైన ఉన్నటువంటి ఈ యొక్క వరంగల్, ఓరుగల్లు, పోరుగల్లు ప్రజలంతా ఏ విధమైనటువంటి తీర్పుని ఇవ్వబోతా ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లను కనుక చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. ఉన్నటువంటి 7 పార్లమెంట్ సెగ్మెంట్లని పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేవలం ఒక ఇప్పుడు ఎమ్మెల్యే మిగిలిపోయాడు. 2 ఎమ్మెల్యేలు ఉండేది, కడియం శ్రీహరి అలాగే పల్లా రాజేశ్వరరెడ్డి. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది, అలాగే గెలవడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎవరైతే కడియం శ్రీహరి ఉన్నాడో కడియం శ్రీహరి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది బిడ్డ కోసం. కడియం శ్రీహరి యొక్క కూతురే కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి. 2 సార్లు ఎమ్మెల్యేగా అత్యధికమైనటువంటి మెజార్టీ సాధించి 3వ దఫలో ఓడిపోయినటువంటి వర్ధనపేట శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే ఆరూర్ రమేష్. ఈయన కూడా బలమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి బలం ఉన్నటువంటి నేతగా అయితే చెప్పుకోవచ్చు. ఇక మరో పక్కన సుధీర్ కుమార్ ఇలా చిట్ట చివరి నిమిషంలో సుధీర్ కుమార్ కి అనూహ్యంగా కేసీఆర్ పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడ తాటికొండ రాజయ్యకి ఇస్తారని చెప్పేసి ప్రచారం సాగింది. కానీ తాటికొండ రాజయ్యని కాదనుకుంటా సుధీర్ కుమార్ కి ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ రసవత్తమైనటువంటి పోరు జరిగింది వరంగల్లో. అసలు నిజంగా కూడా ఇప్పటికి కూడా మనం వెళ్ళినప్పటికీ ప్రజల నాడిని అందరి దగ్గర పట్టడం కానీ వరంగల్ ప్రజల యొక్క నాడిని పట్టలేకపోయినాం. వాస్తవంగా అసలు ఏం జరుగుతూ ఉంది? ఒక పక్కనేమో ఒక పార్లమెంట్ సెగ్మెంట్లేమో పూర్తి స్థాయిలో ఆధిపత్యత కాంగ్రెస్ పార్టీ ఉంటే, రెండో సంబంధించినటువంటి రెండో అసెంబ్లీ సెగ్మెంట్కి పోతే అక్కడ బీజేపీ అవగాహన పడుతుంది. అలా ఎట్లా ఉంది అంటే వరంగల్ తూర్పు, పశ్చిమ, మరో పక్కన భూపాలపల్లి, పరకాల, ఈ 4 సెగ్మెంట్లో
బీజేపీ పార్టీ అవగాహన పడతా ఉన్నది. ఇక ఇంకొక పక్కన పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, ఆ మిగతా భూపాలపల్లి ఇట్లాంటి 2-3 చోట్ల కాంగ్రెస్ పార్టీ అవగాహన పడతా ఉన్నది. అక్కడ కొంత టఫ్ అయినటువంటి పోటీ, చాలా టఫ్ అయినటువంటి పోటీ. ఇది నిజంగా కూడా ఎవరు గెలుస్తారనేది కూడా చివరి నిమిషం వరకు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. కానీ అనుకున్నటువంటి ఏదైతే ఎవరు గెలిచినప్పుడు కూడా కేవలం 5,000 నుంచి 10,000 ఓట్లు మాత్రమే, 5,000 నుంచి 10,000 ఓట్ల మధ్యలోనే గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. చాలా టఫ్ అయినటువంటి పోటీ. ఇక నేను కూడా చెప్పలేకపోతా ఉన్నాను. ఒక పక్కన ఈయన పైన ఉండొచ్చు అవినీతి అయినటువంటి ఆరోపణలు, లేకపోతే భూ కబ్జా ఆరోపణలు ఉన్నప్పటికీ, రెండోది ఏమైంది, ఇది కూడా ఈ యొక్క వరంగల్ సంబంధించినటువంటి సెగ్మెంట్లో ఈ సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే కడియం కావ్య ఉందో, ఈ కడియం కావ్యకు కాక వేరే అభ్యర్థి కనుక టికెట్ ఇచ్చినట్టు అయితే ఉంటే ఇక్కడ చాలా మంది దొమ్మటి సాంబయ్య కావచ్చు, ఒకవేళ మహిళా నేతగా ఇవ్వాలనేది ఉంటే సింగాపురం ఇందిర కావచ్చు, చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఆశలు పెట్టుకోవడం జరిగింది. మరి ఈయనకే ఇవ్వడం, కడియం కావ్యకే ఇవ్వడం ద్వారా కొంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీక్ తోటి ఇక్కడ ఆరూరు రమేష్ ఏమైనా గట్టెక్కుతాడా, లేకపోతుంటే తండ్రి చరిష్మా ఎవరైతే కడియం శ్రీహరి ఉన్నాడో, కడియం శ్రీహరి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్తో కానీ ఆయనకున్నటువంటి రాజకీయ పలుకుబడితోటి కానీ ఏమైనా కడియం కావ్యం ఏమైనా బయటపడేటువంటి అవకాశం ఉంటుందా చూడాలి. మరి దీనిపైన కూడా మనం దీనిపైన ఏం చెప్పినట్టుగానే ఉంది. మీరు ఒకసారి ఖచ్చితంగా చూసేటువంటి వాళ్ళు వరంగల్ ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది. పబ్లిక్ సంబంధించినటువంటి వాయిస్ను కూడా మనం తీసుకోవడం జరిగింది. అది అక్కడ కూడా చాలా మంది దాదాపుగా 500 మంది సంబంధించినటువంటి శాంపిల్స్ ని మనం కలెక్ట్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా చెప్పేటువంటి బీజేపీ లేకపోతుంటే కాంగ్రెస్ అన్నటువంటి మాటని చెప్తా ఉన్నాడు. ఇక్కడ వ్యక్తిగతంగా ఒక పక్కన బ్యాడ్గా ఉన్నప్పటికీ కూడా ఆరూరి రమేష్ పైన మరో పక్కన ఏమైందంటే మోడీ యొక్క మొహం చూసి చేసినాం, మోడీ యొక్క హవా నడుస్తూ ఉంది కాబట్టి మేము బీజేపీ పార్టీ వైపు వెళ్ళామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వరంగల్లో కొంత మరి ఎట్లయినా కానీ కొంత కాంగ్రెస్ పార్టీకే కొంత ఎడ్జ్ అయితే కనబడ్డట్టుగా నాకైతే కనబడతా ఉన్నది. చూద్దాం మరి చివరి నిమిషంలో మరి ఏ విధంగా ఇక్కడ ఫలితాలు తారుమారు అయితే అనేది. ఈ యొక్క దానిపైన అయితే నేనైతే అంత గట్టిగా అయితే నమ్మకంగా అయితే చెప్పలేకపోతా ఉన్నాం. ఈ వరంగల్ ఇక మిగతా సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ వరంగల్ సంబంధించినటువంటి కావ్య వర్సెస్ రమేష్, ఇది 50-50 ఉంది. దీంట్లో మనం అయితే క్లారిటీ ఇక మిగతా సంబంధించినటువంటి వాటి పైన 5, దీంతో పాటు ఏదైతే మనం అనుకున్నటువంటి హైదరాబాద్ కూడా అది అయిపోయింది కాబట్టి 6 అయిపోయినాయి. ఇక మిగతా ఉన్నటువంటి 11 సెగ్మెంట్లు కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి అంశం ఇట్లా ఉంటే మరో ప్రముఖమైనటువంటి మరో పార్లమెంట్ సెగ్మెంట్ నిజామాబాద్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు నిజామాబాద్ లో ఏ విధమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది, ధర్మపురి అరవింద్ కి సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతా ఉన్నాడు బీజేపీ పార్టీలో సీనియర్ అయినటువంటి లీడర్. అంతేకాకుండా గత ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడగొట్టి మరి అనూహ్యంగా ధర్మపురి అరవింద్ మరి ఏర్లోకి రావడం జరిగింది. అక్కడ నిజంగా కూడా అసలు అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఇప్పుడు చంద్రశేఖరరావు ఉన్నాడో, చంద్రశేఖరరావుకి నిద్ర లేకుండా కల్వకుంట్ల కుటుంబానికి మరి నిద్ర లేకుండా చేసినటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్గా చెప్పుకోవచ్చు. ధర్మపురి అరవింద్కి మరి అసలు ఆ ఎన్నికల కంటే ముందు ఒక సెంటిమెంట్ని రగిల్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో భాగంగానే పసుపు బోర్డుని ఖచ్చితంగా నిజామాబాద్కు తీసుకొస్తాను అని ఒక బాండ్ పేపర్ రాసిచ్చి ఆయన ఎన్నికలకు పోయినటువంటి విషయం. అంతేకాకుండా ఆయనటువంటి పని చేయడం జరిగింది. లాస్ట్కి అయితే పసుపు బోర్డు సంబంధించినటువంటి దానిపైన ఒక ప్రకటన మాత్రం మోడీ చేత అక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ తోటి ప్రకటన చేసినటువంటి ధర్మపురి అరవింద్ ఈసారి గెలిచేటువంటి అవకాశం ఉంటుందా? మరో పక్కన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం కూడా ఈయన ఒక బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వాది, కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ గా ఈయన చెప్పడం జరుగుతూ ఉన్నది. మరో పక్కన బాజిరెడ్డి గోవర్ధన్ ఈయన సైతం కూడా బీసీ సంబంధించినటువంటి నేత, ఈయన కూడా బలమైనటువంటి నేత, మొన్న ఓడిపోవడం జరిగింది ఎమ్మెల్యేగా. వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి వ్యక్తులే. ఇక్కడ పోటీ చేసేటువంటి వ్యక్తులంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులే.
రకరకాల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంటులో సెగ్మెంట్లో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు మరి ఓడినటువంటి అభ్యర్థుల మధ్యలో ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో గెలిచేటువంటి వ్యక్తులు ఎవరు అనేది ఒకసారి చూసినట్టయితే జీవన్ రెడ్డికి ప్రధానమైనటువంటి బ్యాక్ బోన్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండడం, మరో పక్కన ధర్మపురి అరవింద్కి కలిసి వచ్చేటువంటి అంశం ఇప్పటికే ఆయన సిట్టింగ్ ఎంపీ, మరో పక్కన అక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతులకు సంబంధించినటువంటి పసుపు రైతులు ఎవరైతే నిజామాబాద్ లో చాలా సంఖ్యలో ఉంటారు, పసుపు సంబంధించినటువంటి పంట పండించేటువంటి రైతులు, కాబట్టి ఆ యొక్క రైతుల యొక్క ఓట్లు గప్పగుత్తగా బీజేపీ పార్టీ వైపే ధర్మపురి అరవింద్ వైపే పడతాయని చెప్పేసి ఆయన భావిస్తా ఉన్నారు. మరో పక్కన జీవన్ రెడ్డి సైతం కూడా, ఎందుకంటే కొంత మతతత్వమైనటువంటి పార్టీ అని చెప్పేసి కొంత బీజేపీ పార్టీ మీద ముస్లింలంతా కొంత వ్యతిరేకత ఉంటారు, అది మనకు తెలిసినటువంటి విషయమే. అంతేకాకుండా నిజామాబాద్లో చాలా మంది ఓటర్లు అక్కడ ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ఓటర్ల యొక్క వాళ్ళు కూడా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు, కాబట్టి ఆ యొక్క ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుందని చెప్పేసి ఆయన నమ్ముతా ఉన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ ఈసారి అక్కడ నిజామాబాద్ లో 3వ ప్లేస్లోనే ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎక్కడ చూసినప్పుడు కూడా 1-2 చోట్ల బీఆర్ఎస్ పార్టీ కొంత పోటీ ఇచ్చినప్పటికీ మనం అనుకున్నటువంటి మెదక్లో కావచ్చు, మరో పక్కన సికింద్రాబాద్ లో, ఇక ఇంకొక పక్కన ఏదైతే కొంత పెద్దపల్లి అన్నటువంటి అంశం కూడా వస్తా ఉన్నది. ఈ 2-3 చోట్ల తప్పించి బీఆర్ఎస్ పార్టీ పోటీ ఇచ్చినటువంటి దాఖలు లేవు. ఇక్కడ కూడా నిజామాబాద్ లో 3వ స్థానానికి మాత్రమే పరిమితం అయిపోతా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ 2 పార్టీల మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ ఉండబోతా ఉన్నది. జీవన్ రెడ్డి అండ్ ధర్మపురి అరవింద్ మధ్యలో కీలకమైనటువంటి పోరు ఉంటుంది. అంతేకాకుండా ఒక పక్కన గెలుపనేది అంత ఈజీగా ధర్మపురి అరవింద్కు ఉంటుందంటే మరి అంత ఈజీగా ఉండేటువంటి అవకాశం అయితే కనపడతలేదు. కానీ ఎడ్జ్లో ఖచ్చితంగా కూడా ధర్మపురి అరవింద్ ఈసారి గెలిచేటువంటి అవకాశం అయితే కనపడతా ఉన్నది. జీవన్ రెడ్డి కంటే అరవింద్ గెలుస్తారన్నటువంటి చెప్పొచ్చు, కానీ జీవన్ రెడ్డి గెలుస్తాడని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేటువంటి ఆస్కారం లేదు. ధర్మపురి అరవింద్ చెప్పొచ్చు, ఓ 5% అయినా గెలుస్తాడు అని చెప్పేసి చెప్పొచ్చు, కానీ ఇక్కడ జీవన్ రెడ్డి పైన అట్లాంటి పక్కాగా గెలుస్తాడన్నటువంటి నమ్మకం అయితే లేదు. కాబట్టి ఒక పక్కన సిట్టింగ్ ఎంపీ, మరో పక్కన రైతుల దగ్గర నుంచి కూడా ఆయన యొక్క మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి రోడ్లు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, ఇవన్నీ కట్టడం జరిగిందని చెప్పేసి కొంత మంచి ఒపీనియన్ ధర్మపురి అరవింద్ పైన నిజామాబాద్ లో ఉంది. కాబట్టి ఈసారి ఆ యొక్క సానుభూతి ఇక్కడ మరోసారి అరవింద్కు ఉండేటువంటి అవకాశం ఉంది. రెండోసారి సైతం ఈసారి బీజేపీ పార్టీ గెలిచేటువంటి సీట్లలో ధర్మపురి అరవింద్ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఇది బీజేపీ ఖాతాలోనే పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇప్పటికైతే మనం 5 చెప్పుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 2, ఏదైతే మెదక్ మహబూబ్ నగర్, మరో పక్కన 2 బీజేపీ పార్టీ మల్కాజిగిరి సికింద్రాబాద్, కావ్య అలాగే రమేష్ వరంగల్ సంబంధించిన పార్లమెంట్ అనేది 50-50 ఉంది. హైదరాబాద్ స్థానం మాత్రం కొంత అక్కడ ఎంఐఎం పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంది. మనం 6వ సంబంధించినటువంటి పేరు కనుక మనం రాసుకున్నట్టు ఉంటే ఇక్కడ నిజామాబాద్ అరవింద్ ధర్మపురి ఇక్కడ గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇక్కడ బీజేపీ నిజామాబాద్, ఇక్కడ మరో పక్కన మరో సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కూడా చూస్తాం. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ మాత్రం బీజేపీ ఖాతాలో పడేటువంటి అవకాశం కనపడుతుంది. దాని తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరో స్థానంలో గెలిచేటువంటి సీట్ ఎక్కడ అని చెప్పేసి మనం అనుకున్నట్టు ఏంటంటే ఖచ్చితంగా అది నల్లగొండ సంబంధించినటువంటి నల్లగొండలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గెలిచేటువంటి అవకాశాలు 100కు 100 ఉన్నాయని చెప్పేసి అయితే తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత వీక్గా అయినటువంటి వ్యక్తులతో పాటు కాంగ్రెస్ పార్టీ అక్కడ బలంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ కేవలం ఒకే ఒక చోట బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జగదీష్ రెడ్డి గెలవడం జరిగింది. మిగతా ఉన్నటువంటి 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యతలో ఉంది. అక్కడ 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉండడంతో అక్కడ రఘువీర్ రెడ్డికి గతంలో వీళ్ళ తమ్ముడు సైతం అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. వీళ్ళు ఎవరో కాదు, రఘువీర్ రెడ్డి, మరో పక్కన సోదరుడైనటువంటి వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే కొనసాగుతా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కుమారులు.
కాబట్టి రఘువీర్ రెడ్డికి ఇక్కడ భువనగిరిలో కానీ మరో పక్కన నల్లగొండ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గంతో, అంటే ఈయన కూడా రెడ్డి సామాజిక వర్గం కాబట్టి వాళ్ళతో సత్సంబంధాలు చాలా ఉన్నాయి. కొంత యువకుడు కావడంతో కొంత ఈయన కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి అనేక రకాలైనటువంటి కబ్జాలకు పాల్పడి అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణలో కూరుకుపోయినటువంటి శానంపూడి సైదిరెడ్డికి బీజేపీ పార్టీ టికెట్ ఇవ్వడం అక్కడ మైనస్ గా చెప్పుకోవచ్చు. ఈయన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నానా రకాలైనటువంటి దందాలు చేసిండు. వివిధ కేసులలో అదే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళతో పాటు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులను కొట్టించినటువంటి చరిత్ర శానంపూడి సైదిరెడ్డిది. కానీ మరి చివరి క్షణంలో మళ్ళీ సైదిరెడ్డిని మళ్ళీ బీజేపీ పార్టీ మరి అరువుకు తీసుకొచ్చుకొని ఆయనకు పార్టీ కండువ కప్పి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఈ శానంపూడి సైదిరెడ్డి మరి ఆయన కూడా పోటీచ్చేటువంటి ఆస్కారం కనబడతలేదు. ఏమున్నప్పుడు కూడా కొంత అటు ఇటుగా కంచర్ల కృష్ణారెడ్డి కొంత పోటీ ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఏం పోటీ అయినప్పుడు కూడా అది ఏకపక్షంగా జరిగేటువంటి ఎన్నికలుగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే నల్లగొండలో రఘువీర్ రెడ్డి ఆయన కూడా బయటపడేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అక్కడ విజయం సాధించబోతా ఉన్నాడు. ఇది ఏదైతే నల్లగొండకు సంబంధించి. ఇక మరో ప్రముఖమైనటువంటి నియోజకవర్గం బీసీ వర్సెస్ రెడ్డిగా ప్రచారమైనటువంటి మరో పార్లమెంట్ సెగ్మెంట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ భువనగిరి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్. దీనిపైన కూడా చాలా రకాలైనటువంటి బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి, రకరకాలైనటువంటి చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది? ఒక పక్కన బీసీ నినాదంతో ముందుకెళ్లినటువంటి బూర నరసయ్య గౌడ్, దర్దాపుగా 3.5 లక్షలకు పైన ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లే అక్కడ కీలకంగా ఉండడం, అదే గౌడ సామాజిక వర్గం నుంచి బూర నరసయ్య గౌడ్ బరిలోకి దిగడం, మరో పక్కన ఆయన గతంలో 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి అక్కడ ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉన్నది. కానీ ఒక రకంగా చూసుకున్నట్టయితే ఏర్పడినటువంటి భువనగిరి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 3 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. ఒక్కసారి అక్కడ బూర నరసయ్య గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు సిట్టింగ్ ఉన్నటువంటి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతకుముందు ఆయన ఎంపీగా ఉండేది. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ పైన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి రిలేషన్స్ కానీ, మరో పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క భార్యని ఇక్కడ బరిలోకి దింపాలన్నటువంటి ప్రయత్నం చేసిండ్రు. కానీ చివరి క్షణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అందుకోసం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ అంతా చామల కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయొద్దని చెప్పేసి ముందుగా డిసైడ్ చేసుకోవడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి పిలిపించుకొని కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఇక్కడ ఒక పక్కన నల్లగొండ, మరో పక్కన భువనగిరి, ఈ 2 యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలిపించుకొని రావాలని చెప్పేసి వాళ్ళకు టాస్క్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు మూకుమ్మడిగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇక్కడ మూకుమ్మడిగా పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కోసం. కాబట్టి ఇక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనబడేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మొదటిసారిగా మరి పార్లమెంట్ లో అడుగుపెట్టేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు తక్కువ ఉన్నప్పటికీ బీసీ వర్గం నుంచి ముందుకెళ్ళినటువంటి బూర నరసయ్య గౌడ్ నుంచి తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నప్పటికీ కూడా ఒక 30 నుంచి 40 వేల ఓట్లతోటి ఆయన బయటపడేటువంటి అవకాశం అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎడ్జ్ అయితే కనబడతా ఉంది. 3వ ప్లేస్ లో క్యామ మల్లేష్ ఉన్నటువంటి అవకాశం. చాలా టఫ్ ఫైట్ ఇవ్వడం జరిగింది. బూర నరసయ్య గౌడ్ చాలా టఫ్ ఫైట్ ఇవ్వడం జరిగింది. ఆయన నిజంగా కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. వాళ్ళందరికీ కూడా రెడ్డి సంబంధించిన డామినేషన్ ఉన్నప్పటికీ కూడా ఒక బీసీ నినాదంతో ఒక బీసీ బిడ్డను అవకాశం ఇవ్వని చెప్పేసి ఆయన రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. వాళ్ళను ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. గడప గడపకి బీసీ నినాదం ఉండాలి, ఒక బీసీ బిడ్డనైనటువంటి వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పినటువంటి వ్యక్తి బూర నరసయ్య గౌడ్. కానీ మరి ఇక్కడ పరిణామాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఎక్కువ ఎడ్జ్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరిలో గెలిచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇక మరో పక్కన జహీరాబాద్ సంబంధించినటువంటి ఈ సెగ్మెంట్ లో ఒక పక్కన బీబీ పాటిల్, సురేష్ షెట్కర్, గాలి అనిల్ కుమార్, వీళ్ళు ముగ్గురు కూడా బరిలోకి దిగినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందినటువంటి బీబీ పాటిల్, సురేష్ షెట్కర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా సురేష్ షెట్కర్, బీబీ పాటిల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిట్టింగ్ సంబంధించినటువంటి ఎంపీగా ఆయన కూడా బీబీ పాటిల్ ఉన్నాడు. బీబీ పాటిల్ ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎంపీగానే ఆయన ఉండడం జరిగింది. కాబట్టి జహీరాబాద్ లో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి మరి
ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన కండవ కప్పుకోవడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి వచ్చి బీజేపీ పార్టీకి కండవ కప్పుకోవడం జరిగింది. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ షెట్కర్ కూడా నిలబడడం జరిగింది. గాలి అనిల్ కుమార్ ఉద్యమనేతగా ఆయన కొంత ప్రభావం చూపెడుతున్నప్పటికీ కూడా ఆడ గెలిచేటువంటి పరిస్థితి లేదు. కానీ బీబీ పాటిల్ పైన ఇప్పటికే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. బీబీ పాటిల్ ఎక్కడ కనబడడు, ఎవరికి కనబడడు, ఎవరిని పలకరించేది గెలిచినప్పుడు ఓట్లు అడిగేటప్పుడు తప్పించి ఇక ఇప్పుడు కూడా కనపడడు అన్నటువంటి భావనకి అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలంతా కూడా రావడం జరిగింది. కాబట్టి బీబీ పాటిల్కు అవకాశం ఉండకపోవచ్చు. మొత్తానికైతే సురేష్ షెట్కర్కి ఈసారి అక్కడ జహీరాబాద్ లో కనపడతా ఉంది. ఆయన కూడా మొన్న ఏదైతే సంబంధించినటువంటి టికెట్ కూడా అడగడం జరిగింది, ఎమ్మెల్యే టికెట్ ఆయనకు నిరాకరించడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా టికెట్ కంపల్సరిగా ఎంపీగా అవకాశం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పడంతో ఆయన వెనక్కి తగ్గి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను గెలిపించడంలో కీలకమైనటువంటి పాత్ర వహించాడు సురేష్ షెట్కర్. ఈసారి సురేష్ షెట్కర్ ఇక్కడ జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ గెలిచేటువంటి అవకాశం 100% కనబడతా ఉంది. జహీరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ విజయం అయితే సాధించేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇక మరో పక్కన ఆదిలాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ప్రధానంగా పోటీ ఆత్రం సుగ్రతోటి గోడెం నాగేష్ కి ఇద్దరికి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఇక్కడ పోటీ ఉండేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. గోడెం నాగేష్ ఈసారి ఖచ్చితంగా ఆదిలాబాద్ లో విజయం సాధించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే సౌమ్యుడిగా అక్కడ ఉన్నటువంటి సుపరిచితుడిగా ఆ జిల్లాలో పేరున్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది అక్కడ. కాబట్టి ఈసారి ఒక పక్కన ఈ రెండు పార్టీలు కూడా పురుషులకు ఇచ్చిన ఆత్రం సక్కుతో పాటు గోడెం నాగేష్ కు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇద్దరు పురుషులకు ఇస్తే ఉంటే ఇక్కడ మరి ఆత్రం సుకునకి కాంగ్రెస్ పార్టీ ఒక మహిళ అయినటువంటి ఆమెకు ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ గోడెం నాగేష్ యొక్క ప్రభావం అయితే కనబడతా ఉన్నది. గోడెం నాగేష్ ఈసారి ఆదిలాబాద్ జిల్లాలో గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. మరో పక్కన కీలకమైనటువంటి ఈ యొక్క నియోజకవర్గం గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేవెళ్ళ నియోజకవర్గం నుంచి చేవెళ్ళ రంజిత్ రెడ్డి యొక్క అడ్డా అని చెప్పేసి అంటారు. అంటే ఆ బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఆయన ఉన్నటువంటి నేపథ్యం. కానీ ఆయన మళ్ళీ టికెట్ కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఆయన టికెట్ తీసుకొచ్చుకోవడం జరిగింది. ఆయనకు అలాగే కొండ విశ్వేశ్వర రెడ్డికి ఇక్కడ కీలకమైనటువంటి ఫైట్ జరిగేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. చాలా సంబంధించినటువంటి అక్రమాలు ఏదైతే కోడిగుడ్ల స్కామ్ లో చాలా అక్రమాలు చేసిందని చెప్పేసి రంజిత్ రెడ్డి పైన చాలా అభియోగాలు ఉన్నాయి. మరో పక్కన బీసీ ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆయన బరిలోకి దిగుతా ఉన్నాడు. కొండా విశ్వేశ్వర రెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ ఇద్దరు రెడ్డిలు ఒక బీసీ మధ్యలో పోటీ. అయినప్పటికీ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈసారి ఎవరిని అడిగినప్పుడు కూడా బీజేపీ పార్టీలో గెలిచేటువంటి సీట్లు ఏంటంటే వాళ్ళు తక్కువ చెప్పేటువంటి సీట్లలో ఈ చేవెళ్ళ పార్లమెంట్ సంబంధించిన సెగ్మెంట్ కూడా చెప్తారు. ఈ చేవెళ్ళలో గెలిచేటువంటి అభ్యర్థి రంజిత్ రెడ్డి పార్టీ మారినటువంటి వ్యక్తికి ఎట్లా టికెట్ ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆయన పట్ల సానుకూలంగా లేరు. ఆయన ఓడగొట్టాలన్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది అక్కడ అనేది తెలుస్తా ఉంది. అయితే ఇదే సంబంధించినటువంటి ఈ చేవెళ్ళలో మరి సునీత మహేందర్ రెడ్డికి అసలు టికెట్ రావాలి. అక్కడ ఆమె ఎప్పుడైతే ఇక్కడ మల్కాజ్గిరిలో నిలబడ్డటువంటి అభ్యర్థి ఆమె మొదటి నుంచి కూడా చేవెళ్ళపైనే దృష్టి ఉంది. చేవెళ్ళ టికెట్ ఇస్తారంటేనే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు. కానీ చిట్ట చివరిలో ఆమెను అక్కడికి పంపడం, చేవెళ్ళ నుంచి ఆమెను మల్కాజ్గిరికి పంపడం, మల్కాజ్గిరి నుంచి ఇంకా వేరే వాళ్ళని ఇట్లా పంపడం, ఈ రంజిత్ రెడ్డి కోసమే ఈ పార్టీ అంతా ఆగమైపోతుంది అన్నటువంటి భావనకి అక్కడ ఉన్నటువంటి చేవెళ్ళలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తాను. ఓటర్లు కూడా అడిగినప్పుడు ఇదే సంబంధించినటువంటి భావనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి రంజిత్ రెడ్డి పైన అంత మంచి హోప్ అయితే అక్కడ ఆ యొక్క చేవెళ్ళ సెగ్మెంట్ లేదు. ఈసారి పక్కగా కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ పార్టీ నుంచి 100% ఆయన గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇక మరో పక్కన చేవెళ్ళ తర్వాత హైదరాబాద్ సంబంధించినటువంటి అంశం ముందుగానే మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానమైనటువంటి అభ్యర్థులు కూడా చూసుకోవచ్చు. బీజేపీ కాంగ్రెస్ అంటే ఎక్కడైనా కానీ ముగ్గురికి సంబంధించినటువంటి ముగ్గురు నేతల యొక్క ఫోటోలు కనబడితే హైదరాబాద్కి వచ్చేసరికి 4 కనబడతాయి. ఎందుకంటే ప్రధానమైనటువంటి పార్టీలతో పాటు ఇక్కడ ఎంఐఎం అడ్డాగా చెప్పుకున్నటువంటి హైదరాబాద్ ఇక్కడ ఉన్నటువంటి పోటీ కేవలం మాధవీలత, అసదుద్దీన్ ఓవైసీకి అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. చాలా దొంగ ఓట్లతోంటో లేకపోతే బోగస్ ఓట్లతోంటో కొంత ఫ్రాడ్ చేసి అక్కడ ఎంఐఎం ఇట్లా ఓట్లను కొల్లగొట్టిందని చెప్పేసి మాధవీలత ఆరోపించడం జరిగింది. అయినప్పుడు కూడా ఆమె ఒక లేడీ అయినప్పుడు కూడా ఆమెకు మనం ఖచ్చితంగా కూడా సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆమె ఒక మహిళ ఉండి కూడా ఆమెకు ఒక ఎంఐఎం అడ్డాలో ఆమె నిజంగా కూడా ఒక గెలిచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది చిట్ట చివరి వరకు. కానీ అసదుద్దీన్ ఓవైసీ అక్కడ మరోసారి విజయం సాధించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది హైదరాబాద్ లో. ఈ హైదరాబాద్ విషయం అట్లా ఉంటే కరీంనగర్ సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా, ఎందుకంటే మాజీ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన యొక్క ఆధ్వర్యంలోనే బీజేపీ పార్టీ కొంత ఊపి తీసుకొచ్చినటువంటి వ్యక్తి బండి సంజయ్ పోటీ చేస్తున్నటువంటి కరీంనగర్లో ఎవరెవరి మధ్యలో చాలా కీలకమైనటువంటి నేతలు ఇక్కడ వినోద్ కుమార్
చాలా ప్రభావం చేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి, మాటకారి, అడ్వకేటు, కేసీఆర్కు అనుచరుడు, బంధువు. మరో పక్కన బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ, వెలిచాల రాజేందర్ యొక్క కుటుంబం సైతం కూడా రాజకీయాల అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఈ బీఫామ్లు ఇచ్చేటువంటి 1-2 రోజుల మధ్యలోనే ఇక్కడ వెలిచాల రాజేందర్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక్కడ ముగ్గురు మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ, ముగ్గురికి ఇక్కడ త్రిముఖమైనటువంటి పోరు ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా కరీంనగర్లో జెండా బీజేపీదే అని చెప్పేసి, కరీంనగర్లో జెండా పాతేది బీజేపీ పార్టీ అని అయితే స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన యొక్క ప్రభావం కనబడతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్లో బండి సంజయ్ ప్రభావం చాలా కనబడతా ఉంటుంది. ఎందుకంటే ఓ సౌమ్యుడిగా, అంతేకాకుండా చాలా మంది వ్యక్తులు కూడా హెల్ప్ చేసేటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ బండి సంజయ్ని పోలుస్తూ అంటారు. కాబట్టి బండి సంజయ్ బీజేపీ పార్టీలో కీలకమైనటువంటి నేత, మరో పక్కన జాతీయ సంబంధించినటువంటి బీజేపీ పార్టీలో పదవి అనుభవిస్తున్నటువంటి వ్యక్తి. ఈసారి పక్కాగా గెలిస్తే మినిస్టర్ పదవి ఖాయమన్నటువంటి భావనతో ఉన్నాడు. కాబట్టి ఈసారి ఆ దిశగానే ఇక్కడ బండి సంజయ్ ప్రయత్నం చేయడం జరిగింది. వెలిచాల రాజేందర్ సైతం కూడా మరి చివరి నిమిషాలు టికెట్ దక్కించుకొని వీళ్ళకైతే ముచ్చమటలు పాటిస్తా ఉన్నాడు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఈయన కలిసి వస్తూ ఉంది. ఒక పక్కన సౌమ్యుడైనప్పటికీ, మాటకారైనప్పటికీ కూడా, తెలివిగల వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులకి ఎక్కడ కూడా అవకాశం అయితే లభించట్లేదు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే వాళ్ళు 3వ స్థానానికి పడిపోవాల్సింది అన్నటువంటి భావనతోటి ప్రజలంతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ వెలిచాల రాజేందర్, బండి సంజయ్ మధ్యలోనే మరి కీలకమైనటువంటి ఫైట్ ఉండబోతా ఉన్నది. ఏదేమైనా బండి సంజయ్ ఈసారి మళ్ళీ ఒకసారి విజయం సాధించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఖమ్మం జిల్లాకు వచ్చినట్టయితే ఉంటే ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి, తాండ్ర వినోదరావు అక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. రఘురామరెడ్డి సైతం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేస్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క వియంకుడు అయినటువంటి రఘురామరెడ్డిని మరోసారి ఆ టికెట్ కోసం అక్కడ చాలా ప్రయత్నం చేయడం జరిగింది, విజయం కూడా సాధించడం జరిగింది. చివరికైతే ఆ టికెట్ రఘురామరెడ్డికి ఇవ్వడంలో ఆయన ఎవరైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క హస్తం చాలా కీలకంగా ఉంది. ఆయనకే టికెట్ తీసుకొని రావడం జరిగింది. ఖమ్మంలో కూడా మొత్తం ఆడున్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించడం, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా బట్టి విక్రమార్క కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు, మరో పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటువంటి ముగ్గురు మంత్రులు కూడా అదే ప్రాంతానికి చెందినటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కావడం ఇక్కడ కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరో పక్కన తాండ్ర వినోదరావు, నామా నాగేశ్వరరావు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉండడం, ఇక్కడ బిజినెస్ సంబంధించినటువంటి బడా వ్యాపారవేత్త నామా నాగేశ్వరరావు మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ పోటీ ఉండబోతా ఉన్నది. రఘురామరెడ్డి 100% కూడా ఇక్కడ ఆయన కూడా గెలిచేటువంటి అవకాశం ఉన్నది, ఆయన గెలవబోతా ఉన్నాడు. ఈ ఖమ్మం ఇట్లా ఉంటే మహబాద్ సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఆమె, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ నుంచి బలరాం నాయక్ నిలబడితే అజ్మీరా సీతారాం నాయక్ ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉండేది. టికెట్ కోసం అని చెప్పేసి ఆయన బీజేపీ పార్టీలో చేరి బీజేపీ పార్టీ టికెట్ తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ బలరాం నాయక్, మాలోత్ కవిత మధ్యనే పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ తీవ్రమైనటువంటి పోటీ అయితే కాదు. ఇది ఏకపక్షంగా బలరాం నాయక్ గెలవబోతా ఉన్నాడు. మహబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ లో 100% ఈయన గెలుస్తాడు, బలరాం నాయకే గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా రకాలైనటువంటి సంబంధించినటువంటి ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా బలరాం నాయకులు బరిలోకి దింపినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మాలోత్ కవిత పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక ఇంకొక పక్కన మనం చూసుకున్నట్టయితే మెదక్ గురించి మనం చర్చించుకోవడం జరిగింది, మహబూబ్ నగర్ గురించి చర్చించుకోవడం జరిగింది, నాగర్ కర్నూలు సంబంధించినటువంటి మరొక బిగ్ ఫైట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇదే సంబంధించినటువంటి నాగర్ కర్నూలు నుంచి బరిలోకి దిగబోతా ఉన్నాడు. మరి ఈయన యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతా ఉంది? పోతుగంటి భరత్ ఎవరైతే ఉన్నారో, పోతుగంటి భరత్ యొక్క తండ్రి మరి పి రాములు ఎవరైతే ఉన్నారో, ఈ పి రాములు పోతుగంటి రాములు యొక్క కొడుకే ఇక్కడ పోతుగంటి భరత్. ఆయనను కాదని చెప్పేసి వాళ్ళ కొడుకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి పి రాములు కోరడంతో అదే విధంగా బీజేపీ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. మల్లు రవి ఈయన కూడా చివరి వరకు కూడా ఇదే నాగర్ కర్నూలు నుంచి సంపత్తును బరిలోకి దించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికీ కూడా కొంత ఈక్వేషన్స్ అంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ ఈక్వేషన్స్ చాలా కూడా ఈ యొక్క టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో అలజడి చెలరేగింది. దీనిపైన కూడా
మాదిగ సామాజిక వర్గం నుంచి మందకృష్ణ మాదిగ కూడా దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యం, దీనిపైన చాలా రకాలుగా మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మల్లు రవి, పోతుగంటి భరత్, ఆర్ఎస్ ప్రవీణ్ మరి ఇక్కడ ఎట్లా ఉండబోతా ఉన్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కూడా మంచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి నేతగా చెప్పుకోవచ్చు. పోతుగంటి భరత్ అక్కడ వాళ్ళ తండ్రి యొక్క బ్యాక్గ్రౌండ్, అంతేకాకుండా వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఆయనకు అనుకూలిస్తామని చెప్పేసి ఆయన భావిస్తా ఉన్నాడు. మల్లు రవి సైతం కూడా మల్లు రవి యొక్క వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎంపీగా చేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఎవరికి అనుకూలించేటువంటి అవకాశం ఉంటుంది? ఇక్కడ ఖచ్చితంగా కూడా మనం చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ మల్లు రవి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి ఇక్కడ విజయం సాధించబోతా ఉన్నాడు. విజయం అంటే అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. ఇక్కడ పోతుగంటి భరత్ తోటి పోటీ అయితే ఉండబోతా ఉన్నది. 3వ స్థానానికి మాత్రమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ ఉండబోతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మల్లు రవి ఆయన గెలిచేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మల్లు రవి ఇక్కడ గెలవబోతా ఉన్నాడు. మొత్తానికైతే 17 సెగ్మెంట్ సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టు ఉంటే ఒక పక్కన మరోసారి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నాగర్ కర్నూలు సంబంధించినటువంటి సంబంధించినటువంటి సెగ్మెంట్ లో మల్లు రవి కాంగ్రెస్ పార్టీ, మెదక్ నుంచి మనం చూసుకున్నట్టు ఉంటే ఇక్కడ ముగ్గురు మధ్యలో మనం పోటీ కనుక చూసుకున్నట్టు నీలం మాధు ముదిరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ గెలవబోతా ఉన్నాడు. మరో పక్కన మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ వంశీచంద్ర రెడ్డి ఇక్కడ మొదటిగా సీట్ అనౌన్స్మెంట్ చేసినటువంటి వ్యక్తి, అంతేకాకుండా రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా పేరున్నటువంటి వంశీచంద్ర రెడ్డి ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి గెలవబోతా ఉన్నాడు. ఈసారి డీకేఆర్లకు చాలా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశమే కనబడతా ఉన్నది. ఇక మరో పక్కన మహబాద్ నుంచి ఇక్కడ బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ, ఖమ్మం నుంచి రఘురామరెడ్డి కాంగ్రెస్ పార్టీ, కరీంనగర్ నుంచి బండి సంజయ్ విజయం సాధించబోతా ఉన్నాడు. చేవేల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి గెలవబోతా ఉన్నాడు. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఆదిలాబాద్ నుంచి గోడెం నాగేష్ బీజేపీ పార్టీ, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ కాంగ్రెస్ పార్టీ, వరంగల్ నుంచి 50-50 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా కానీ గెలవచ్చు. ఇక్కడ ఎవరికి ఉన్నప్పుడు కూడా కాస్త 5-10 వేల ఓట్లతో ఇక్కడ మనం చెప్పేటువంటి కొంత ఆస్కారం అయితే లేదు. ఎంతో కొంత మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో ఆరు రమేష్ కి చాలా మెజార్టీ ఉంటుంది, కొన్ని నియోజకవర్గాల్లో కావ్యకు ఉంది. అది చూడాలి, అది కొంత టఫ్ అయినటువంటి ఫైట్ ఉండబోతా ఉన్నది వరంగల్ సంబంధించి. ఇక సికింద్రాబాద్ మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ కిషన్ రెడ్డి గెలవబోతా ఉన్నాడు. 2వ ప్లేస్ లో పద్మారావు ఉండబోతా ఉన్నాడు. మరో పక్కన పెద్దపల్లి నుంచి మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం వంశీకృష్ణ, గడ్డం వంశీకృష్ణ అయిన గెలవబోతా ఉన్నాడు. బీజేపీ పార్టీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నుంచి కొప్పలేశ్వర్ వీరు కూడా బరిలో ఉన్నటువంటి నేపథ్యం. వంశీకి ఇది కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే వాళ్ళ పెద్దనాన్న కానీ వాళ్ళ నాన్న కానీ ఇద్దరు కూడా ఎమ్మెల్యేలో కొనసాగుతా ఉన్నారు. ఒక యువకుడు అయినటువంటి వంశీకృష్ణకి ఈసారి కాంగ్రెస్ పార్టీ అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా కనబడతా ఉన్నాయి. వంశీకృష్ణ ఈసారి పెద్దపల్లి ఎంపీగా ఆయన గెలవబోతా ఉన్నాడని తెలుస్తా ఉంది. ఇదే పెద్దపల్లి నుంచి వాళ్ళ నాన్న గడ్డం వివేక్ కూడా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం గతంలో వహించడం జరిగింది. ఇక నిజామాబాద్ విషయానికి వచ్చినట్టయితే ధర్మపురి అరవింద్, నల్లగొండ విషయానికి వచ్చినట్టయితే రఘువీర్ రెడ్డి వీళ్ళు విజయం సాధించబోతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. చూద్దాం మరి. ఇదైతే ఖచ్చితమైనటువంటి సర్వే రిపోర్టే. మనం చేసినటువంటి సర్వే రిపోర్ట్లో భాగంగా మన తొలి వెలుగు చేసినటువంటి ఏదైతే మనం నేరుగా వెళ్ళి అక్కడ ఓటర్లను కలిసి అక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితులను కూడా మనం అక్కడ అధ్యయనం చేసిన తర్వాత ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారం పట్ల ఒక క్లారిటీకి అయితే రావడం జరిగింది. ఇదే రేపు లేకపోతుంటే మనం రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇవే సంబంధించినటువంటి ఫలితాలు రిపీట్ కాబోతా ఉన్నాయి. ఇక మనం జస్ట్ 0.1-0.2% ఏమన్నా మనం అటు ఇటు కావచ్చు, కానీ మొత్తానికైతే ఈ సంబంధించినటువంటి ఈ విషయంలో వీళ్ళే గెలవబోతా ఉన్నారని తెలుస్తా ఉంది. ఒకసారి చూద్దాం. ఒకసారి మీకు కూడా ఒకసారి బీజేపీ నుంచి ఎవరు గెలవబోతా ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు గెలవబోతా ఉన్నారు అని ఒకసారి మీకు రాసి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మనం ముందుగా బీజేపీ పార్టీ గెలిచేటువంటి సీట్ల విషయానికి వచ్చినట్టు ఉంటే సికింద్రాబాద్, కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి, ఈటల, నిజామాబాద్, అరవింద్, కరీంనగర్, బండి, చేవెళ్ళ, కొండ,
ఆదిలాబాద్ గోడెం. ఈ సంబంధించినటువంటి ఉన్నటువంటి 15 సెగ్మెంట్లు ఈ 17 సెగ్మెంట్స్ లో తెలంగాణలో ఉన్నటువంటి 17 సెగ్మెంట్స్ లో ఈ 6 సంబంధించినటువంటి సెగ్మెంట్లలో ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ గెలిస్తే, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి చూసుకుంటే మెదక్, నీల మధు 2, నల్లగొండ, పెద్దపల్లి, జహీరాబాద్ సురేష్ షెట్కర్, మహబూబ్ నగర్. ఇక్కడనే డీకేఆర్ను గెలుస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు, కానీ ఇక్కడ మనం చూసిన తర్వాత ఇక్కడ మహబూబ్ నగర్లో ఖచ్చితంగా కూడా వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి ఇక్కడ విజయం సాధించబోతా ఉన్నాడు. మహిబాద్, బాలరాం నాయక్, నాగర్ కర్నూల్, మల్లు రవి, ఖమ్మం రఘురాం రెడ్డి, భువనగిరి, చామల, ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ పేర్లు కనుక మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కనుక మనం చూసుకుంటే మెదక్ నుంచి నీలమధు, అసలు నీలమధు గెలుస్తారా లేదా అని చెప్పేసి అనుకున్నారు, కానీ పోలింగ్ జరిగినటువంటి విధానం కావచ్చు, పోలింగ్ శాతం కావచ్చు, అక్కడ ఏ సంబంధించినటువంటి సెగ్మెంట్లలో ఏ సంబంధించినటువంటి పోలింగ్ నమోదైందన్నటువంటి విషయాలు కనుక మనం పరిశీలిస్తున్నట్లయితే వాటిని బేస్ చేసుకొని చేస్తే మెదక్లో నీలమధు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుస్తారని చెప్పేసి అనుకున్నాం, కానీ అక్కడ అట్లాంటి సిచ్యువేషన్ అయితే కనపడలేదు. నల్లగొండ నుంచి రఘువీర్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి, మహిబాద్ నుంచి బలరాం నాయక్, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, ఖమ్మం నుంచి రఘురాం రెడ్డి, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ విజయం సాధించబోతారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మరో పక్కన సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి, మల్కాజ్గిరి ఈటల, నిజామాబాద్ అరవింద్ ధర్మపురి, కరీంనగర్ నుంచి బండి, చేవెళ్ల నుంచి కొండ, ఆదిలాబాద్ నుంచి గోడెం యోగేష్. 6 సెగ్మెంట్లలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే 9 చోట్ల కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇక పెండింగ్ లో 50-50లో వరంగల్ సంబంధించింది కొంత మనం చెప్పలేకపోయారు, అయినా కానీ ఇక్కడ టఫ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నది. అక్కడ కడియం కావ్య వర్సెస్ ఆరూరి, ఈ ఇద్దరి మధ్యలో అయితే టఫ్ అయినటువంటి పోటీ అయితే కనబడుతుంది. చూద్దాం మరి ఈ ఫలితాలు వచ్చిన తర్వాత మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ ఈ సంబంధించినటువంటి మన తొలి వెలుగు చేసేటువంటి ఈ యొక్క సర్వేలో ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ తోటి అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఇదే రేపు అక్షర సత్యం అయితే కాబోతా ఉన్నది. ఇది దీంట్లో కొంతమంది అనుకోవచ్చేమో 9 మందికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ 6 గెలుస్తారు బీజేపీ అని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా పెద్ద అదేం కాదు. ఎందుకంటే మేము చెప్పేటువంటి మేము జనాల్లోకి వెళ్ళి మేము ఈ సంబంధించినటువంటి వ్యవహారం పైన మేము ప్రతి ఒక్క అంశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి అన్ని పరిస్థితులకి
దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకొని సుమారుగా ఒక్కొక్క సంబంధించినటువంటి సెగ్మెంట్లో 500 పైన ఉన్నటువంటి పైన వాళ్ళ యొక్క షాంపిల్స్ వాళ్ళ యొక్క వాయిస్ని తీసుకోవడం జరిగింది. వాటి బేసిలా మనం అయితే చెప్పడం జరిగింది. ఇవే రేపైతే నిజం కాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం మరి వీటిపైన మరి ఈ మనం ఇచ్చినటువంటి రిపోర్ట్ రేపు ఖచ్చితంగా ఇదే సంబంధించిన రిజల్ట్ రేపు వస్తాయని చెప్పేసి కూడా మేము కూడా అదే భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇచ్చినటువంటి మనం చేసినటువంటి సర్వేలో ఈ సంబంధించిన ఈ వ్యవహారం అంతా మనం చాలా కష్టపడి చేసినటువంటి వ్యవహారం. ఇది ఏ సంబంధించిన సర్వే సంస్థకో లేకపోతే ఏది కాదు, మనం ఒరిజినల్గా చేసినటువంటి ఒరిజినల్గా మన తొలి వెలుగు ముందడికి వేసి సంబంధించినటువంటి సర్వేని అయితే మనం చేయడం జరిగింది. ఇదైతే పూర్తి స్థాయిలో 6 బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో విజయం సాధిస్తే మరో పక్కన హైదరాబాద్ సంబంధించినటువంటి దాంట్లో ఎంఐఎం, వరంగల్ సంబంధించిన కొంత టఫ్ అయినటువంటి పోటీ ఉన్నటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.